హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. కొద్ది రోజుల క్రితం గైస్ మేము తయారు చేసాం ఒక పారాషూట్. సో దీన్ని యూజ్ చేసి గైస్ మేమైతే ఆకాశంలో ఎగరడానికి ట్రై చేసినాం. కొన్నిసార్లు సక్సెస్ అయినాం, కొన్నిసార్లు ఫెయిల్ అయితే అయినాము. సో దాంట్లో మేము ఫేస్ చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఈరోజు ఈ వీడియోలో గైస్ ఈ పారాషూట్ని యూజ్ చేసి గాలిలోకి అయితే ఎగరబోతున్నాము. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. పోయినసారి మేము ఫేస్ చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే మేము కార్కి ఈ పారాషూట్ను కట్టి లేపినప్పుడు సక్సెస్ అయితే అయినాము. కాకపోతే కార్ బ్యాక్ టైర్స్ వచ్చేసి గాల్లోకి ఎగురుడు కిందవాడు అయితే జరిగింది. దాన్ని సాల్వ్ చేయడానికి గైస్ మేము తీసుకొచ్చాం మా ట్రాక్టర్. దీనికి మన పారాషూట్ ని అటాచ్ చేసి ఈ రోజు అయితే లేపబోతున్నాం. చూద్దాం ఎవరు ఎంత హైట్ కి ఎగురుతారు ఏం కదా అని చెప్పేసి మేము ట్రై చేస్తున్నాం కదా అని చెప్పేసి మీరైతే ట్రై చేయకండి, ఎందుకంటే దీనిలో చాలా రిస్క్ అవుతుంది, దెబ్బ తాకే ఛాన్స్ ఉంది. సో మీరు చూసి సపోర్ట్ చేయండి. మేము కష్టపడుతూ ఇలాంటి క్రేజీ వీడియోస్ ని తీసుకొచ్చి మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం టెస్ట్ చేయబోతున్నాము అంటే గాలి ఎక్కడ దిక్కుపోతుందో చూసుకొని దానికి అపోజిట్లా మన పారాషూట్ని లేపనీకి అయితే ట్రై చేయాలి. ఇక ఇసుక ఉంది కదా, గాలి వచ్చేసి ఇక్కడ దిక్కుపోతుంది. మాకు కావాల్సింది కూడా అదే. మేము పారాషూట్ని అక్కడి నుంచే లేపుదాం అనుకుంటున్నాము. సో ఆడి నుంచి ఇక్కడికి వచ్చే వరకల్లా ఆల్మోస్ట్ ఒకవేళ అనుకున్నట్టుగా జరిగితే కిట్టుగాడు విజ్గాడు లైట్ వెయిట్ ఉన్నది మా ఇంట్లో వాళ్ళిద్దరే ఎగురుతాం ఇవాళ ఎగరలేము. సో వాళ్ళిద్దరు గాలి లేదో ఉంటారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూడాలి. అండ్ వీళ్ళందరూ లైఫ్ జాకెట్లు హెల్మెట్లు ఎందుకు పెట్టినారు అంటే కింద పడితే దెబ్బ ఆగకుండా. మీరు చూడొచ్చు, వెస్టిండీస్ నుంచి ఈ రోజు ఇంపోర్ట్ చేసుకొచ్చినాము. సేమ్ అందరూ దెబ్బలు లాగకుంటే మేము ఫస్ట్ ఏం చేయబోతున్నాము అంటే ఇక్కడ ఏం వీడియోస్ అయితే మేము షూట్ చేయలేదు రీసెంట్గా. చాలా చోట్ల పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. పైనకి ఎగిరినప్పుడైనా సరే ఉరికినప్పుడైనా సరే రాయి మీద పడితే కాలు ఇరుగుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి మొత్తం రాళ్ళు ఏడున్నాయో చూసుకొని ఇక్కడ మీ దగ్గర కట్టెలు ఉన్నాయి కదా, ఈ కట్టెలు పెట్టి అవిటికి తెల్ల సంచులు అయితే కడుతున్నాము. సో మాకు ఇండికేషన్ లాగా ఉంటుంది అన్నట్టు. ఇలాంటివి చిన్న చిన్న రాళ్ళే ఉన్నాయనుకో ఆరామ్సే మనం తీసి పారేసుకోవచ్చు. వీటి ప్లేస్లో పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే కష్టం. చిన్న రాయే కదా నెగ్లెక్ట్ చేసినాం అనుకో, నెత్తి దీని మీద పడ్డా అంటే కొబ్బరికాయ వెళ్ళినట్టు వదులుతుంది. మచ్చగా క్యాచ్. ల్యాండ్ కావాలంటే మమ్మల్ని సంప్రదించగలరు. ఇక్కడ తూర్పు కోళ్ళఫారం ఉంది, ఇటు పడమర అనేది అక్కడక్కడ కుక్కలు పిక్క తిన్న కోళ్ళ బూరు కూడా ఉంది. మన ట్రాక్టర్ ఆడుంది, మీరు చూడొచ్చు. ఈడు దాకా అన్ని చెక్ చేసుకుంటూ ఈడు దాకా వచ్చినాం. కానీ ఒక్కటి రాగుతాను, వాళ్ళు చిన్న చిన్న కనబడ్డాయి. తేలా చెదల్ పురుగు కూడా నమ్మించండి మనల్ని. వెస్టిండీస్ సైడ్ ఉండేమో. మ్యాక్సిమం గైస్ చెక్ అయితే చేసినాం, ఎక్కడ కూడా రాళ్ళు వచ్చేసి కనిపిస్తలేవు. రాళ్ళు ఏమో కానీ మెయిన్ ఇక్కడ చాలా సీసొక్కలు ఉన్నాయి, అవికి కూడా చెక్ చేసినాం, ఎక్కడ ఏం లేవు. ఫస్ట్ ఏం చేయబోతున్నాం అంటే మన పారాషూట్ని సోలోగా లేపుదాం, ఎవరు దాన్ని పట్టుకోకుండా జస్ట్ పారాషూట్ ఒక్కనే లేపి చూద్దాము ఎంత హైట్కి వెళ్తుంది ఏం కథ అని చెప్పేసి. తర్వాత ఎవరో ఒకరు పట్టుకొని దాన్ని ఎగరడానికి ట్రై చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఓన్లీ పారాషూట్ని లేపుతున్నాము, లొకేషన్కి పోతున్నాం. చలో
లొకేషన్కి అయితే గైస్ వచ్చేసినాము. ఇప్పుడు సోలోగా పారాషూట్ని లేపుతున్నాము. బ్యాక్ సైడ్ సెట్ చేద్దాం పర్దాన్ని. పారాషూట్ అయితే గైస్ మొత్తం సెట్. గాలి ఇట్లా కొద్దింత వచ్చినందుకే ఆకాశంలో ఎగరడానికి మస్తు ట్రై చేస్తుంది. ఇప్పుడు ట్రాక్టర్ గట్టి లేపుతున్నాము. చూడాలి ఎంత హైట్గా ఎగురుతుంది ఇంకా. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఇవాళ. సాటిస్ఫైడ్ కాకపోతే ముంబట్ పోలేదు. అలా సార్ ట్రై చేద్దాం ఇక్కడ. కవర్ ఇనిపోయింది, దాన్ని రిపేర్ చేయాలి. పారాషూట్ని ఎగరేసేటప్పుడు నాగాన్లు బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. అందుగురించి నాగాన్లను తీసేసినాము. అవి లేకుంటేనే ఇప్పుడు బాగా ఫాస్ట్ పోతుంది. ఇక ఎగురుడు దుంకుడు ఉండదు మెయిన్. సెకండ్ ట్రయల్ చలా రే. లేచింది నెక్స్ట్ లెవెల్, మస్తు లేచింది. బట్ ప్రాబ్లం ఏమైందంటే మనకు గాలి అటు ఇటు తిరుగుతుంది అన్నట్టు. దానివల్ల ఆపేసిన ట్రాక్టర్ కింద పడంగానే ఇప్పుడు గాలి ఎక్కడ సైడ్ అయితే వస్తుందో అక్కడ సైడ్ పోనీకి ట్రై చేద్దాం. వేరే దిక్కు పోతున్నాం మళ్ళా. లాంచ్ అవుతుండో. ఫస్ట్ ఉత్తి ఎగిరేసినాం, మస్తు అనిపించింది. ఎగురుతుందని నేను వేయనా ఘోరంగా పైన పోయింది, కొంచెం మళ్ళీ పడ్డది, మళ్ళీ ఎగిరినా ఒకసారి కింద పడగానే అయిపోయింది. ఇక మళ్ళీ ఎగిరేస్తున్నాం.
చూద్దాం ఇప్పుడు మళ్ళా ఎగిరినప్పుడు లేవారా ఫస్ట్ ఎగిరినప్పుడు ఎగరలే ఎగిరిన ఎగిరిన అప్పుడు ఎగిరా అప్పుడు ఎగరలే వీళ్ళు ఎగిరిరు అప్పుడు ఫస్ట్ టైం కడకి ఎగిరిన పోతే రెండోసారి గాలి వచ్చేదాకా ఇంకోసారి వెయిట్ చేస్తున్నాం. గాలి రాగానే నెక్స్ట్ అటెంప్ట్. ఇంతకుముందు ఇంకొకసారి ఎగిరినా మళ్ళీ కింద పడ్డా. ఇంకొక తాడైతే తెగిపోయింది, దానివల్ల కావచ్చు ఎగరలేదు. ఫస్ట్ టైం ఈడ పట్టుకున్నా, కొంచెం ఎగిరింది. తర్వాత ఎప్పుడు ఈడ ఈడ గీడ పట్టుకున్నా, అయినా కింద పడ్డది. ఇప్పుడు లాస్ట్ టైం ఈడ పట్టుకుంటున్నాయి. ఈ తాళ్ళని జాయింట్లు ఉన్నాయిగా, ఈడ పట్టుకుంటున్నా. ఇప్పుడు చూద్దాం ఎంత పైనకి ఎగురుతుందో. కిటో నెక్స్ట్ నువ్వేనట. చూద్దాం అదే పోవచ్చు. మేము ఇద్దరం పక్కా ఉన్నాం కదా, అందుకే ఎంజాయ్ చేస్తున్నాం. పైన వేది ఇవన్నా నేనేను కదా. ఇప్పుడు కిట్టు పోతాడట. వీళ్ళందరూ పోరు, ఇక వాళ్ళు డుమ్మున్నారు కాబట్టి పోరు. చలో స్టార్టా. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఇంకోసారి ట్రై చేస్తున్నాము. 2-3 సార్లు ఎగిరిండు కోతిగాడు. ఒరే మతిన్గా నువ్వు ఇరికే వాళ్ళ ఇంతకుముందు ఇరుకుంటే తాడు కింద ఆపినా. అదే గాలి రాని ఆవుర్రి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మేము వీడియో తీస్తున్న గ్రౌండ్ వచ్చేసి స్టేబుల్గా లేదు, పొక్కలు గుంతలు ఉందన్నమాట. సో అవిట్లకి పోతే ట్రాక్టర్ ఎగురుతుంది, స్పీడ్ అందుకుంటలేదు. నార్మల్గా చూసిరు కదా గైస్, గ్రౌండ్లో గుంతలు ఉండే వరకు ఆల్రెడీ చెప్పినా కదా. స్పీడ్ వచ్చేసరికి మోషన్ అందుకుంటలేదు, అది అందుకునే వరకునే పారాషూట్ డౌన్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్లేన్ రూట్ రా గాడిపోతే మంచిగా మంచిగా ఎగిరింది కనుక అన్నిటికన్నా ఫస్ట్ మంచిగా ఎగిరింది ఇది. ఇదా
మరి ఏమైందంట? కింద పడా సడన్గా. నువ్వా? నువ్వు తాడు వత్తకుండా లేచి కావచ్చు మరి. లేదు వచ్చినా కాబట్టి లేచింది మీదికి. ఇప్పుడు తొవ్వల ట్రై చేద్దాం పారిగా. గోపురం స్పీడ్ ఉరుకుతా. గోపురం ఏదరా? అయ్యో ఎడబడ్డది. ఓరని గోపురం ఏందా? గిన్నె పడ్డవుగా. ఈయన ఉండొచ్చు. ఇలా ఫుటేజ్ రావచ్చు. వచ్చింది. ఇంత రిస్క్ చేసి ఇంత కష్టపడి వీడియో షూట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయర్రి. కవర్ అవుతున్నారా? నేను కూడా ఎగిరిపోయేది. ఏదిరా? ఊరి మంచిగా తాకింది కదరా. గుద్దినట్టు తాకింది. రాసుకపోయింది మొత్తం. ఏం కాదు, నిన్న 20 ఫీట్ల మీదికి పడ్డా. ఇది ఎంత ఏం జరిగినా గాయ సాగేది లేదు. మా వాళ్ళు వాడికి దెబ్బ తాకింది, మొత్తం రాసుకపోయింది. ఫస్ట్ వాడే పట్టుకుని పడ్డాడు పార్రే వన్మరాడు. ఇప్పుడు తొవ్వలెత్తున్నాం, స్పీడ్ కొత్తలేదు పొక్కలు పొక్కలు ఉన్న వరకు. ఇప్పుడు మచ్చగా నేరేదా మచ్చ ఎగురా గాడి పోతే లాస్ట్ టైం 3, 2, 1. మంచిగా ఎలా ఆడారు ఇప్పుడు. పోయి మలవన్ సూపర్ అస్సలు. ఇప్పుడైతే ఎంత పైన అంటే ఒక 10 అంతరాలు బిల్డింగ్ అంతా హైట్ ఘోరంగా హైట్ పోయింది ఈసారి. అరే మచ్చా ఈసారి నువ్వే సాయిగా. హెలికాప్టర్ పోతే ఇట్లా ఎంత హైట్ ఉంటుంది అంత అనిపించింది. మొత్తం ఇట్లా పెద్ద భూమి. బస్సు పోయింది కదరా. నెక్స్ట్ రౌండ్ పోతున్నాం ఈసారి మచ్చగాడు. ఉంటానో పీక్తానో. ఇప్పుడు నాదే టర్న్. లాస్ట్ మాటలు ఏమన్నా చెప్పు ఉంటే. ఏముంది, అందరు సుఖంగా ఉండుర్రు. ఇక అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నా జ్ఞాపకాలతో మీరుండాలి. ఇవన్నీ గైస్ కైండ్ ఆఫ్ తీట పనులు. మీరు వచ్చేసి ట్రై అయితే వేయకండి. నిజంగా వాళ్ళు పైనకి ఎగిరినప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు చూస్తే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళని చూసుకుంటా ట్రాక్టర్ నడపాలి. వాళ్ళు కింద పడ్డా సరే అట్నే గుంజుకోపోతా అంటే వాళ్ళు అట్నే పారుకుంటూ వస్తారు కిందనే రాసుకుంటా మొత్తము. సో వాళ్ళని చూసుకుంటా ట్రాక్టర్ని ఆపరేట్ చేస్తున్నా. అన్నిటికంటే ద బెస్ట్ మనం ఫస్ట్ పార్ట్ 1 తీసినాం కదా, దానికంటే కూడా ద బెస్ట్ ఎగిరిండు విజ్జిగాడు ఇప్పుడు. కొంచెం ఎగురుతా ఉంటుంది. ఇలా గాలిలో ఇట్లా ఎగురుతా ఉండు. ఓకే సార్. సరేనా? మిల్లా లేపుతుంది. లేప అని అప్పుడే బటన్ ఆన్ చేయి. పట్టుకో, ఆగుతావు. ముంగడు పోవు. ముందున్న కాడ. ఓకే సరేనా? ఓకే అండి. ఓకే మచ్చా కింద పడ్డాడు గాయ్స్. పలిగా మచ్చా బాధ ఏంటంటే మీ నుంచి ఇట్లా కిందికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే స్లోగా దిగుతున్నా, దిగి ముళ్ళని కూస్తున్నాయి. ఇగో గిది బాధ అవుతుంది.
ఇవాళ దాకా గాయస్ ఎండల సాల్ అయింది, మస్తు షేప్ ట్రై చేసినాం కానీ ఇది గాలి కరెక్ట్ వస్తలేదు, ఒకరి ఇటు పోతుంది ఒకరి ఇటు పోతుంది. సో దానివల్ల అయితే పారాషూట్ సరిగ్గా ఎగురుతలేదు. ఇప్పుడు 2 సార్లు ట్రై చేసినాం కదా, 2 సార్లు మన విజ్జిగాడు వచ్చేసి ప్రాపర్గా వేయండి మీదికి, అండ్ కిట్గాడు కూడా ఆకాశంలోకి మంచిగా పర్ఫెక్ట్గా అయితే ఎగిరిండు. సో మొత్తానికి మేము తయారు చేసిన పారాషూట్ అయితే ఇట్లా ఎగిరింది. ఒకవేళ ఈ పార్ట్ 2 పైన కనుక మీరు 20K లైక్స్ కంప్లీట్ చేశారనుకోండి, నెక్స్ట్ మనం రియల్ పారాషూట్ అంటే ఇట్లా సగం ఉండేది కాదు, మొత్తం గ్లోబ్ ఉండి కారు గట్టి లేపకపోతారు చూడండి, అదే రియల్ది తెప్పించి దాంతో అయితే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేస్తాము. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చేది సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఆ పారాషూట్ ఉత్తగా లేపుడు ఉండదు, పైకి లేపంగా దాన్ని ఇప్పేసి ఉంటుంది, ఇంకా అది వేరే టెక్నిక్తో లేపుతాము. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయరు వీడియో.